హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవత్వం మూర్తి భావించిన ఒక స్త్రీమూర్తి కథ గురించి తెలుసుకుందాం. నిజానికి స్త్రీ అన్న పదానికి నిర్వచనంగా నిలిచిన ఒక వనిత కథ ఇది. సామాజిక జీవనంలో స్త్రీ నిర్వహించగల మహోన్నత పాత్రకు సజీవమైన సంకేతమైన ఒక మహిళ కథ కూడా ఇది. మనసున్న మనిషికై, బ్రతుకున్న బ్రతుకుకై నేనున్నానని నిండుగా పలికి తన ప్రియుడు, తదుపరి తన జీవిత భాగస్వామి అయిన మార్క్స్కు తాను జీవించినంతకాలం ఊపిరిగా ఉత్తేజాన్నిచ్చిన ఒక గృహిణి కథ. అదే జెన్నీ మార్క్స్ కథ. జెన్నీ మార్క్స్ తండ్రి ఎంతో ఉదారభావాల నిలయం. తల్లి ఒక అధికార వర్గ కుటుంబపు ఆడపడుచు అయినా ఎంతో ప్రేమస్పందమైన హృదయం ఆమెది. జెన్నీ సోదరుడి సహపాఠి మార్క్స్. వారి సాన్నిహిత్యం ఫలితంగానే మార్క్స్కు జెన్నీకి బాల్యస్నేహం ఏర్పడింది. కాలం గడిచే కొద్దీ అది అనురాగబంధమైంది. మార్క్స్ తండ్రి గొప్ప విజ్ఞాని, అడ్వకేట్ కూడా. ఆర్థిక అంతస్తుల్లో రెండు కుటుంబాలకు ఎంతో దూరం, కానీ పరస్పర అవగాహనలో సన్నిహితమయ్యాయి. మార్క్స్ ఎంతో ఉద్రేకి, భావకుడు, అసలు మేధావి, వినూత్న వ్యక్తిత్వం అయినది. జెన్నీ సౌందర్యం గలది. బాల్య నృత్యంలో అసమాన ప్రజ్ఞ ఆమెది. ఎందరో ఆమె అభిమానానికి అర్హులు చాచేవారు. ఏ కుటుంబమైనా ఆనందంగా ఆమెను కోడలుగా ఆహ్వానించేది. కానీ ఆమె మార్క్స్కు ఒక సాధారణ కుటుంబకునిగా తన హృదయం అర్పించింది. జీవిత భాగస్వాములు కావాలనుకున్న వారి భాషలు 7 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఈ వివాహ ప్రతిపాదనకు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. ఆమె తన బంధువర్గమంతా ప్రతిఘటించాల్సి వచ్చింది. మార్క్స్ తండ్రికి మాత్రమే ఈ విషయం తెలుసు. తమ అనురాగాన్ని ఫలింపచేసే బాధ్యత ఆయనకు అప్పచెప్పారు ఆ యువజంట. వారి ప్రేమలో చిత్తశుద్ధి గమనించారు ఆయన. అనురాగపు లోతులను అంచనా వేశారు. జెన్నీ స్వభావంలో సత్తాను ఆయన గమనించగలిగారు. అలాంటి విశ్వాసం తనకు కలిగిన తర్వాతనే ఆయన వారిని ఆశీర్వదించడమే కాదు, ప్రేమ సఫలానికి దోహదం చేశారు. అది ఫలించేందుకు తోడ్పడ్డారు. తమ అనురాగ సఫల్యానికి 7 ఏళ్లు ఎదురు చూస్తూ ప్రేమ పూజారి అయ్యారు మార్క్స్. అందరి యువకుల్లాగానే ప్రేమ గీతాలు ఆలపించారు. తనకు చదువు పట్ల కూడా కేంద్రీకరణ కుదరడం లేదని తండ్రికి ఉత్తరం రాశారు మార్క్స్. మార్క్స్లోని మేధవి ఆమెను ఆకర్షించాడు. ఆయన సాంస్కృతిక జీవన విలువలు, ఆలోచనలు ఆమెను ప్రభావితం చేశాయి. మార్క్స్ శక్తి సామర్థ్యాలను, మేధా సంపత్తిని అందరికన్నా ముందు గ్రహించింది ఆమె. జెన్నీ మార్క్స్ మేధస్సు ఆరాధ్యమైంది. జెన్నీ మార్క్స్ ఎంతో ఆలోచనాపరురాలు. కళారంగంలో ఆమె విజ్ఞత ప్రత్యేక బాణిగా తోచింది ఆయనకు. ఆమెకు నీరాజనం పట్టేందుకు కారణమయ్యాయి. మార్క్స్ ఒక మహోన్నత విప్లవకారుడు. కటికావృతమైన మార్గం ఎంచుకున్నారు. శ్రామిక జన సౌభాగ్యం కోసం ఎనలేని కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ మహాప్రస్థానం అంతటా ఆమె ఆయనకు తోడయింది. తోడు నీడగా నిలిచింది. ఆయనలో అంతర్భాగంగా ఉంది. యువదంపతుల భావాలు, విశ్వాసాలు ఒకటిగా ఉన్నాయి. అవే వారి భవిష్యత్తు జీవితానందానికి గ్యారంటీ. ఇవి దాంపత్య సౌఖ్యం పట్ల జెన్నీ భావాలు. మార్క్స్ చదువులు ముగిశాయి. డాక్టరేట్ పొందారు. కానీ ప్రష్యాలో రాజుకు పారిశ్రామిక పెట్టుబడికి ఘర్షణ ప్రారంభమైంది. పెరుగుతున్న ఫ్యూడల్ వ్యతిరేక పోరాటాన్ని అణిచేందుకు సిద్ధాంత రంగంలో సాహిత్య రాచరికం దాడి ప్రారంభించింది. అందులో భాగంగా హెగెల్ భావాలపై దాడి సాగింది. అభ్యుదయ భావాలకు ఏ విశ్వవిద్యాలయంలోనూ స్థానం లేదు. తన చుట్టూ సాగుతున్న పోరాటంలో అంతర్భాగమైన వారు మార్క్స్. ఆ పోరాటం జర్మనీలో సాగించడం అసాధ్యం. అందుకే ప్యారిస్ను తన కార్యస్థానంగా ఎంచుకున్నారు మార్క్స్. కానీ ఇవన్నీ పథకాలే.
కుటుంబాన్ని పోషించే సంపదలు లేవు. అందుకే వారి వివాహం మరికొంతకాలం వాయిదా పడింది. రానున్న బాధల నీడలు అప్పుడే పరుచుకుంటున్నాయి. మార్క్స్ సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తున్నారు. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1843 జూన్ 19. 7 ఏళ్ల ఎదురుచూపులు ఆ హృదయాల వివాహ బంధంతో పెనవేసుకున్నాయి. వెంటనే ప్రభుత్వ గూఢాచార శాఖాధిపతి ప్రత్యక్షమయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం ఎరచూపాడు. కానీ దాంపత్య జీవితంలో అప్పుడే అడిగిడిన ఆ జంట ఉద్యోగమిచ్చే సుఖాన్ని నిరసించింది, కాలదన్నింది. లంచంతో లొంగ తీసుకునడం అసాధ్యమని ప్రకటించింది. సమిష్టిగా స్వేచ్ఛగా ప్రపంచాన్ని వరించింది. మార్క్స్ జెన్నీలు ప్యారిస్ చేరారు. రాజకీయ పరిస్థితులు ఎదుర్కొనే బాధలు చేయవలసిన త్యాగము స్వాగతం చెప్పేవారికి. ఆయన కోరి ఎన్నుకున్న బాట అదే. వారికి ఆనందాన్నే ఇచ్చింది. ఎన్నో మోసాలు, మరెన్నో ఇబ్బందులు అయినా ప్రేమించి ఆరాధించి భావ సమ్యక్త గల భార్య చెంతనుండగా ఇవన్నీ లెక్క కాదు అన్నారు మార్క్స్. తన భావాలను ఆమెతో పంచుకునేవాడాయన. అప్పటికే మార్క్స్ కార్మిక వర్గ పాత్ర పట్ల స్థిరమైన భావాలను ఏర్పరచుకున్నారు. దాంతో ఆర్థిక బాధకులకు తోడు రాజకీయ స్పర్ధ కూడా ఎదురైంది. మార్క్స్ ఆర్థికంగా నిరుపేద. జెన్నీ మార్క్స్ అప్పుడు గర్భవతి. ఆ సమయంలో మార్క్స్ స్నేహితులు ఆదుకొని గట్టెక్కించారు. స్వదేశంలో ఫ్యూడల్ వ్యతిరేక మహోద్యమం సాగుతుంది. దాని లోతుపాతులు మార్క్స్ ఎంతో ప్రజా ప్రభావాలతో వివరించేవారు. అందువల్లనే కమ్యూనిస్టులే కాక నిజమైన ప్రజాతంత్రవాదులంతా ఆయన చుట్టూ సమీకృతులయ్యేవారు. నూతన దంపతులకు అంది కొద్దిపాటి ధనం వారొక పర్సులో పెట్టి ఆయన బయట ఉంచేవారు. ప్రవాసితులు ఎవరైనా తమ అవసరాలకు దాన్ని వాడుకునేవారు. అంతటి గొప్ప వ్యక్తి మార్క్స్. ప్యారిస్లో వారి ఇల్లు చాలా చిన్నది. అయినా ఈ రాజకీయ కార్యకర్తలంతా అక్కడే చేరేవారు. జెన్నీ ఆదరణ, అభిమానం, వారి పట్ల ఆమె చూపే అనురాగం ఆ ఇంటిని ఒక రాజకీయ కేంద్రంగా మార్చాయి. కానీ ప్రష్యన్ ప్రభుత్వం వారి కార్యకలాపాలను ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఫ్రెంచ్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా ఫ్రాన్స్ వదిలిపోవాలని మార్క్స్ను ఆదేశించారు. ఉదారవాద పత్రికలను ఈ చర్యను ఖండించాయి. ప్రష్యన్ వ్యతిరేక ఉద్యమం నుండి తప్పుకుంటే ఫ్రాన్స్లో ఉండవచ్చని ప్రభుత్వం అన్నది. తన భావాలను, ఆందోళనను, పాత్రను కాక ఫ్రాన్స్నే వదులుకుంటానని నిర్ణయించుకున్నారు మార్క్స్. ఫ్రాన్స్ వదిలి బ్రెజిల్ చేరారు మార్క్స్. బెల్జియం ప్రభుత్వ సాహిత్యం ఆనాటి రాజకీయాలపై ఆయన ఎలాంటి రచనలు చెయ్యరాదని ఆంక్ష విధించింది. ఇక ఆదాయం ఎలా? 9 నెలల బిడ్డ, భార్య, వెంటాడే దరిద్రం. అయినా లొంగలేదు ఆ యువ దంపతులు. ఆ సమయంలో కూడా మార్క్స్ స్నేహితులు ఆదుకున్నారు. ఇంగ్లాండ్లో కార్మికుల స్థితిగతులపై ఎంగిల్స్ రాసిన పుస్తకానికి వచ్చిన ప్రతిఫలం పంపారు ఎంగిల్స్. దరిద్రపు బాధల్లో నిన్ను నెట్టమని బెల్జియం ప్రభుత్వంపై ప్రష్యా ప్రభుత్వం ఒత్తిడి పెట్టసాగింది. దరిద్రం ఒకవైపు, పోలీస్ దౌర్జన్యాలు మరోవైపు వేధిస్తున్న మార్క్స్ కుటుంబం మాత్రం సడలని ధైర్యంతో తమ ఉద్యమం కొనసాగింది. వారి కుటుంబ జీవితం సంతోషంగానూ సజీవంగానూ సాగింది. మార్క్స్ మేధస్సు విప్లవకారులకు ఆశ్రయం. కానీ జెన్నీ ఆతిథ్యం, ఆమె చాకచౌక్యం, ఆకర్షణ, పాండిత్యం ఆ ఇల్లు విప్లవకారులకు సొంత ఇల్లైంది. జర్మనీ సోషలిస్టులకు, ఫ్రెంచ్ విప్లవకారులకు, పోలాండు, బెల్జియం, రష్యా ప్రజాతంత్రవాదులకు అందరికీ వారి ఇల్లు అతిథి గృహం. ఆ సమావేశాల్లో వారంతా అనేక విషయాలు చర్చించుకునేవారు. ప్రతి సమావేశంలోనూ విధిగా ఉండే అంశం జెన్నీ పద్యపాఠనం, ఆమె సంగీత విన్యాసం. తన పాండిత్య శక్తితో ఆ సమావేశాలను ఆమె ఎంతో ఆనందదాయకం చేసేది.
అత్యంత ఉన్నతమైన గృహిణిగా అందరినీ ఆదరించేది. 1848 ఫిబ్రవరి చివరి నాటికి కమ్యూనిస్టు ప్రణాళిక ప్రచురణ ప్రారంభమైంది. విప్లవకారుల విశ్వ కుటుంబం ఆనంద ఉత్సవాలతో వెల్లువిరిసింది. వీటి మధ్యనే విప్లవ కార్యాచరణ ప్రారంభమైంది. మార్క్స్ కలలుగన్న నూతన శక్తి ఆవిర్భావం ప్రారంభమైంది. కానీ విప్లవ ప్రతిగత శక్తులు ఊరుకోలేదు. రాజు రాజధానికి సాయుధ బలాలను సమీకరించాడు. బెల్జియం ప్రజాతంత్రవాదులతో జర్మనీ ప్రవాసితులు సంబంధాలు మరింత సన్నిహితమయ్యాయి. బ్రెజిల్ కార్మిక వర్గానికి ఆయుధాలు అవసరమయ్యాయి. మార్క్స్ కుటుంబం దారిద్ర్యంతో వెలిగిపోతుంది. ప్రవాసితులకు ఆ ఇల్లు అతిథి గృహమయ్యి వారి బాధను మరింత బాధాకరం చేసింది. అటువంటి స్థితుల్లో మార్క్స్ తండ్రి మరణించాడు. ఆయన ఆస్తి వారసుడిగా ఉన్న మార్క్స్కు కొంత ఆస్తి వచ్చింది. ఒకవైపు కుటుంబవాదులు, మరోవైపు తిరుగుబాటుదారులకు ఆయుధాలు అత్యవసరం. తమ వద్దనున్న సంపదను దేనికి ఖర్చు చేయాలి అనేది ఆలోచించసాగారు. విప్లవకారుడు మార్క్స్ సహచరి జర్నీ ఆ సంపద తమ కుటుంబానికి కలిగించగల భద్రతను, ఇవ్వగల సౌఖ్యాన్ని కాదని విప్లవకారుల ఆయుధాలకు తమ వద్దనున్న సొమ్మును విరాళంగా ఇచ్చారు. వారి ఆదర్శానికి నిదర్శనమిది. యూరోప్లో ప్రజల తిరుగుబాట్లు జయప్రదమయ్యాయి. వీటిలో మార్క్స్ పాత్ర ఎంతో ఆదరణకు గురైంది. ఆ ఆదరణ ఫలితంగానే ఫ్రెంచ్ తిరుగుబాటుదారులకు ఆ దంపతులను తిరిగి ఫ్రాన్స్కి ఆహ్వానించారు. నిరంకుశత్వం మిమ్మల్ని తరిమివేసింది, స్వేచ్ఛాయుత ఫ్రాన్స్కు మీకు తమ ద్వారాలను తెరుస్తుంది అన్నారు ఫ్రెంచ్ వారు తమ ఆహ్వానంలో. కానీ బెల్జియం ప్రభుత్వం తన తలుపులను మరొకసారి మూసింది. ఒకవైపు స్వేచ్ఛా ఫ్రాన్స్ ఆహ్వానం అందింది. మరుక్షణమే బెల్జియం పోలీసులు వచ్చి 24 గంటల్లోపు దేశం వదిలి వెళ్లాలని ఆదేశించారు. గడువు తీరకముందే బెల్జియం పోలీసులు ఇంట్లో జొరబడి మార్క్స్ను అరెస్ట్ చేశారు. సాయంకాలం 5 గంటలకు బెల్జియం రాజ్యాన్ని వదలమని మార్క్స్ కుటుంబాన్ని ఆదేశించారు. ఆ రాత్రికి ప్రయాణపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10 మంది పోలీసులతో కలిసి ఒక కమిషనర్ ఇంట్లో చొరబడి ఇల్లంతా గాలించి చిందరవందర చేశారు. నివాసపు కాగితాలు లేవని నెపంతో మార్క్స్ను అరెస్ట్ చేశారు. వెంటనే జెన్నీ డెమోక్రటిక్ అసోసియేషన్ అధ్యక్షులను కలిసింది. మార్క్స్ను విడుదలకు ఏర్పాట్లు చేయమని కోరింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి వాకిట్లో ఒక పోలీస్ ఎదురయ్యాడు. మార్క్స్తో మాట్లాడదలుచుకుంటే తనతో రమ్మని అడిగాడు. ఆ ఆహ్వానాన్ని ఆమె సంతోషంగా అంగీకరించి బయలుదేరింది. ఆమెను పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ మార్క్స్ లేరు. పోలీస్ అధికారి జెన్నీని, "నువ్వు ఎవరు? నీ నివాసపు కాగితాలు ఎక్కడా?" అని దబాయించాడు. వేధించసాగారు. అవి ఆమె దగ్గర లేవు, నీవు తిరుగుబోతు అని ఆరోపించారు. ఆమె ఆరోపణపై ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను సిటీ కౌన్సిల్ జైలుకు తరలించారు. ఆ రాత్రి వ్యభిచారులతో కలిసి ఒకటి చీకటి కొట్లో ఆమెను బంధించారు. మరునాడు ఉదయం 11 గంటలకు ఆమెను బయటకు తీశారు. ఎండలో పెద్ద పోలీసు బలగం వెంటరాగా విచారణ జడ్జి కార్యాలయానికి ఆమెను నడిపించారు. ఈ చర్య అంతా నిరసించారు. అయినా జడ్జి లెక్క చేయలేదు. ఆమెను 2 గంటలు ఒంటరిగా నిలబెట్టారు. చలిగాలికి వణుకు పుట్టిస్తుంది. పోలీస్ కుక్కలు కారు కూతలు కూస్తున్నారు. బూతు హాస్యాలు వాడసాగారు పోలీసులు. ఆమె వాటి మధ్యనే గడపవలసి వచ్చింది. ఆమెను తుదికి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తల్లితో బిడ్డలుండాలి కదా, వారినెందుకు వేరు చేశారు? వారిని కూడా తల్లితో ఉంచాల్సింది కదా. బిడ్డలను అరెస్ట్ చేయడానికి నీ కరుణరసం అడ్డొచ్చిందా అంటూ వ్యాఖ్యానం ప్రారంభించారు న్యాయమూర్తి. నీ బిడ్డలను అరెస్ట్ చేయకుండా పోలీసులు నీ పట్ల ఔదార్యం చూపించారు, చూశావా అని పోలీసులను పొగడసాగారు న్యాయమూర్తి. ఆ విచారణ ఒక తంతు. ఆమెను మానసికంగా చిత్రహింస పెట్టడమే దాని ధ్యేయం. ప్రజాస్వామ్య పేరిట చెలరేగుతున్న అలగాజనంతో, అల్లరి మూకలతో చేరుతున్నావా? సిగ్గులేదా? అది నేరం కాదా అంటూ ఆ న్యాయమూర్తి చాలా వెగుటుగా మాట్లాడాడు. చివరికి ఆమెను వదిలారు. కానీ అప్పటికే ఇచ్చిన 24 గంటల గడువు దాటిపోయింది. దాంతో కనీసం కట్టుబట్టలు తీసుకోకుండా వారు ప్యారిస్ను వదిలిపెళ్ళిపోయారు. ఆమెకు ఇబ్బందులు తగ్గలేదు.
తుదికి ఆమెను తిరుగుబోదని జైలుకు కూడా పంపారు. అయినా ఆమె తన పదం నుండి తొలగలేదు. ప్రజలకు పూర్తిగా అంకితమైన మహోన్నత మహిళ ఆమె. యూరప్లో విప్లవం వెనకడుగు వేసింది. ప్రజా విజయంపై భ్రమలు పెంచుకున్న నాయకత్వం ఆ విజయాలను స్థిరపరుచుకోవడంలో ఏమరపాటు ప్రదర్శించింది. దాని ఫలితంగా విప్లవ వ్యతిరేక శక్తులు పైచేయి సంపాదించినవి. ఆ దాడిలో పత్రిక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నది. పత్రికకు అప్పులు ఎక్కువయ్యాయి. తనకు గల వారసత్వం మిగతా ఆస్తినంతా వెచ్చించి మార్క్స్ అప్పులను తీర్చవలసి వచ్చింది. విప్లవం ఊపేసిన ఆ 2 సంవత్సరాలలో ఆ దంపతులు $7,000 ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక వాళ్ళకి మిగిలింది జెన్నీకిచ్చిన వెండి సామాన్లు. విజయం సాధించిన విప్లవ వ్యతిరేక శక్తులు మార్క్స్ను వేటాడడం ప్రారంభించాయి. పత్రిక నడపడం అసాధ్యమైంది. మార్క్స్ ఎంగిల్స్ జర్మనీలో ఒక మూలకు పోయి ప్రవాస జీవితం గడపాలనుకున్నారు. ఏదో ఒక నీడ దొరికే వరకు ట్రయర్లో జెల్లీ తల్లి వద్ద ఉండడం మంచిదని వారు భావించారు. కానీ ప్రయాణానికి డబ్బు లేదు. తమ వద్ద మిగిలి ఉన్న వెండి సామాన్లను కుదవపెట్టారు. తక్షణ అవసరాలకు వాడుకున్నారు. జర్మనీలో తుది పోరాటం సాహితీ విప్లవం అవడం వల్ల మార్క్స్ ప్యారిస్కు వచ్చారు. జెన్నీ పిల్లలు కూడా ప్యారిస్ చేరారు. ఒక ప్రాంతంలో చిన్న ఇల్లు తీసుకున్నారు. మార్క్స్ ప్యారిస్ వదిలి బ్రిటనీ జిల్లాలో మాత్రమే ఉండాలి. అప్పటికే వారి పిల్లలు వ్యాధిగ్రస్తులు కావడం ప్రారంభమైంది. ఆ జిల్లాలో కాపురం అంటే పిల్లలను మృత్యువుకు అప్పచెప్పడమే. ఇది హత్యకు అజ్ఞాత ప్రయత్నం అని అభివర్ణించారు మార్క్స్. అందుకే వారు ఆ దేశం వదలడమే మార్గమనుకున్నారు. కానీ డబ్బు లేదు. ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ప్రశ్నే. తరువాత వారు లండన్ ప్రవాస జీవితాన్ని ఎన్నుకున్నారు. కానీ ప్రయాణానికి డబ్బు లేదు. ఉన్న కొంత డబ్బు కూడా కుటుంబం అంతా ప్రయాణం చేయడానికి చాలదు. అందువల్ల మార్క్స్ ఒక్కడే లండన్కు ప్రయాణమై వెళ్ళారు. జెన్నీ ఆమె పిల్లలు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు జరిగే వరకు ప్యారిస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ వారు అలా ప్యారిస్లో ఉండేందుకు అతి కష్టం మీద సెప్టెంబర్ 15 వరకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మార్క్స్ లండన్ చేరేసరికి పరిస్థితులు మరీ ఘోరంగా ఉన్నాయి. యూరప్లో విప్లవం విఫలమైంది. వివిధ దేశాల ప్రభుత్వాలు విప్లవకారులను వెంటాడుతున్నారు. ఆ ప్రమాదం నుండి రక్షించుకునేందుకు విప్లవకారులంతా లండన్ చేరుకోసాగారు. వందలాదిగా ఉన్న ఆ ప్రవాసితులు తమకు ఏ ఆధారం లేకుండా లండన్ చేరారు. వారిని దుర్భర దారిద్ర్యం, ఆకలి, మృత్యువు వెంబడించసాగాయి. ఆ స్థితిలో మార్క్స్ ఎంగిల్స్ వారిని ఆదుకునేందుకు సహాయక కమిటీలను ఏర్పరిచి వాటికి ఆధ్వర్యం వహించారు. వాటి అవసరాలకు చందాలు పోగు చేయడం అనే ఆచారాన్ని మార్క్స్ నిరసించాడు. కానీ సమిష్టి అవసరాలకు అదే మార్గాన్ని ఎన్నుకునేందుకు ఆయన ఏమాత్రం సందేహించలేదు. నేను ఎంత ఇబ్బందులు పడుతున్నాను. నా భార్యకు కాన్పు రాబోతుంది. ఆమెను సెప్టెంబర్ 15న ప్యారిస్ వదలాలి. ఆమె ప్రయాణానికి ఇక్కడొక ఇల్లు ఏర్పరచుకునేందుకు డబ్బు కావాలి. కానీ అది ఎక్కడ లభ్యమవుతుంది అని ఆవేదన పడసాగాడు మార్క్స్. ఎలాగైతేనే గర్భవతి అయిన జెన్నీ తన 3 పిల్లలతో కలిసి లండన్ చేరుకుంది. బాధలు మరింత ఎక్కువయ్యాయి. ఎంగిల్స్ కూడా సహాయపడే స్థితిలో లేరు. ఎంగిల్స్ రచనలు ప్రచురితమైతే వాగ్దానం చేసిన ప్రచురణకర్తలు మాట తప్పారు. ప్రచురిస్తే వాటి వల్ల డబ్బు వస్తుంది. అలా జరగనందువల్ల ఎంగిల్స్ దగ్గర కూడా డబ్బు లేదు. జెన్నీ ప్రదర్శన అవగాహన ఇందుకు ఎంతో తోడ్పడింది. రోజువారీ బాధలతో ఆమె సతమతమవుతున్నా ఆ బాధలను మార్క్స్ దరిదాపులో రానికుండా చూచింది. అందువల్ల ఆయన తన రాజకీయ కర్తవ్యాల నిర్వహణపై పూర్తిగా తన శక్తిని కేంద్రీకరించగలిగారు. ఆ రోజుల్లో ఆమె జీవితం ఎంతో బాధాకరంగా ఉండేది. ఆమె ఆరోగ్యం చెడింది. వస్తువులను కుదవపెట్టిన వ్యాపారులు ఇండ్ల చుట్టూ తిరిగేందుకు ఆమెకు ఎంతో కాలం వృధా పుచ్చింది. బట్టలు, ప్లేట్లు, పనిముట్లు ఏవి వీలుంటే వాటిని కుదవపెట్టేది. ఎవరైనా అతిథులు వస్తే ఆ బోసి ఇంటిని చూసి నవ్వుతారేమోనని ఆమెకు భయం. అందువల్లే ఏమాత్రం అవకాశం ఉన్నా కొన్నిటిని విడిపించి ఇంట్లో పెట్టేది. ఆ విధంగా తాము అనుభవిస్తున్న దరిద్రాన్ని కనిపించకుండా ఉండేందుకు ఒక తెర వేసుకునేందుకు ఆమె కృషి చేస్తుండేది.
అయితే ఆ ఇంటిలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఆ సంవత్సరంలోనే మరో ఇంటికి మారవలసి వచ్చింది. ఆ ఇంట్లో వాళ్ళు కొన్నాళ్లే కాపురం చేశారు. ఈలోగా జెన్నీ తల్లి వ్యాధిగ్రస్తురాలైంది. సవతి సోదరుడు పాలకపక్షంలో ఉన్నాడు. తల్లికి సేవలు చేసేందుకు జెన్నీ ట్రయర్ వెళ్ళింది. జెన్నీ తల్లి తన 82వ ఏట మరణించింది. ఆ మరణంతో జెన్నీకి తల్లి ఆస్తి 100 పౌండ్లు వచ్చింది. దాంతో పాత అప్పులు తీర్చింది. కుదవలో ఉన్న వస్తువులను విడిపించింది. బిడ్డలకు కొత్త బట్టలను కొన్నది. అదే సమయంలో మరొక వారసత్వ ఆస్తి కూడా రావాల్సి ఉంది. కానీ సవతి సోదరుడు ఆ డబ్బు రానివ్వకుండా అడ్డుకున్నాడు. అందువల్ల మరొక మంచి ఇంటికి మారలేకపోయారు. అయినా ఇంటి కోసం వేట కొనసాగారు. చివరకు ఒక ఇంటికి మారారు. ఇందుకు ఎంగిల్స్ ఎంతో సహాయం అందించారు. ఆ ఇల్లు వారి పాలిట రాజప్రసాదంగా కనిపించింది. అప్పటి వరకు వారు ఉన్న ఇళ్లలో ఇదే మంచి ఇల్లు. ఈ క్రొత్త ఇంటిని చూసి జెన్నీ ఎంతో ఆనందపడింది. బాకీలు తీరాయి. ఎదుగుతున్న పిల్లలకు కనీస అవసరాలైన బట్టలు కొన్నారు. ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చిపోయే ఇల్లు. వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం మహా ఇబ్బందిగా ఉన్న ఇల్లు. కొత్త ఇంట్లో పాత సామాన్ల అంగడి నుండి కుర్చీలు కొన్నారు. ఎవరో వదిలేసి వెళ్తున్న డైనింగ్ టేబుల్ చౌకగా వస్తుందని జెన్నీ అది కూడా కొన్నది. ఈ అన్ని ఖర్చులకు డబ్బులు చాలలేదు. 15 పౌండ్లు బాకీ పడ్డారు. కానీ అది ఆమె ఆర్థిక జీవితంలో ఆనందం పొందిన సమయం. ఆ కుటుంబానికి నిరంతరం కష్టాలు, కన్నీరు. తమకు ఉన్నదంతా విప్లవోద్యమానికి అంకితం చేసి ఆకలి దారిద్ర్యం వరించింది జెన్నీ కుటుంబాన్ని. మళ్ళీ అప్పులు పెరుగుతున్నాయి. మరో కొత్త ఇంటికి చేరారు. ఇది పన్నులు కట్టే ప్రాంతం. చుట్టంతా మధ్యతరగతితో పాటు జీవితం సాగించాలి. నోటికి చేతికి దూరం ఎక్కువవుతున్న ఆర్థిక పరిస్థితి వారిది. ఈ జీవిత విధానం ఎన్నాళ్ళు సాగుతుంది? రోజువారీ ఇబ్బందులను ఎలా తట్టుకోవాలి అనే భయం వచ్చిన కాలం. అలాంటి సమయంలో ఎంగిల్స్ వారికి అండగా వచ్చారు. ప్రతి నెల కొంత డబ్బు పంపే ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఈ ఇబ్బందులు ఒక మేరకు తగ్గాయి. అంతర్జాతీయ ఉద్యమంలో అనేక సిద్ధాంత భేదాలు తలెత్తాయి. ఈ సైద్ధాంతిక వక్రీకరణను వ్యతిరేకంగా మార్క్స్, ఎంగిల్స్ నిరంతరం పోరాడవలసి వచ్చింది. రోజువారీ ఇబ్బందుల నుండి మార్క్స్ దృష్టిని మరచాలి. సిద్ధాంత నిర్ణయాలు చేసేందుకు అనువైన ప్రశాంత వాతావరణాన్ని జెన్నీ కల్పించింది. అంతేకాదు ఆమె మార్క్స్కు సలహాదారుడి, కార్యదర్శి కూడా. ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలను ఆమె జరిపేది. మార్క్స్ చేతివ్రాత బాగుండేది కాదు. దానిని ఆమె మాత్రమే సక్రమంగా చేయగలిగేది. తన ప్రతి సిద్ధాంతాన్ని, నిర్ధారణను ఆమెతో చర్చించేవాడు మార్క్స్. ఆమె అంత మేధావి. ఆయన రచనలన్నిటినీ ఆమె అచ్చుకు అనుగుణంగా తీర్చిదిద్దినట్లు రాసేది. అంతర్జాతీయ సిద్ధాంత పోరాట రంగంలో మార్క్స్, ఎంగిల్స్కు ఎంతో సహకరించిన కమిటీ కోలన్ సెంట్రల్ కమిటీ. ఈ సిద్ధాంత పోరాటంలో ఈ కమిటీకి కమ్యూనిస్టు ప్రణాళికను ప్రచురించింది. మార్క్స్ వ్యాసాలన్నిటినీ ప్రచురించింది. మరో కొత్త పత్రికను ప్రచురించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనకు త్వరలోనే మరొక పత్రిక ఏర్పడుతుంది. అది మనకు ఎంతో అవసరం. మనపై సాగే దాడులన్నిటినీ ఎదుర్కోవడానికి ఇది మనకి చాలా ఉపయోగపడుతుందని ఎంగిల్స్ అన్నారు. కానీ ఈ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 1851 మే మధ్యలోనే కమిటీ సభ్యులందరినీ జర్మనీ ప్రభుత్వం నిర్బంధించింది. కేవలం నిర్బంధం మాత్రమే దాని ఉద్దేశం కాదు. కమ్యూనిస్టు లీగ్ను నాశనం చేయాలని దాని ఉద్దేశం. అందుకు లండన్లో ఉండే మార్క్స్ పైనే గూఢచారులను నియమించింది. మార్క్స్ పార్టీని కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసింది. అరెస్ట్ అయిన కమ్యూనిస్టుల వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ ప్రయత్నంలో ఏడాది పైగా ఎలాంటి విచారణ జరగనీయకుండా కమ్యూనిస్టులు నిర్బంధంలో ఉంచింది ఆ ప్రభుత్వం. ప్రభుత్వం సాగిస్తున్న ఈ కుట్రను భగ్నం చేయడానికి మార్క్స్ తన బాధ్యతగా తీసుకున్నారు. ఆయన అనేక వ్యాసాలు రాశారు. పర్షియన్ ప్రభుత్వ దుర్మార్గపు, నీచపు ఎత్తుగడలను చీల్చి చెండారారు. ఈ కేసు ఒక మహాయజ్ఞంగా మార్క్స్ ఇంట్లో సాగింది. ఇందులో ప్రధాన పాత్ర జెన్నీది.
అక్టోబర్లో ప్రారంభమైన ఈ విచారణ 5 వారాలు సాగింది. ఆ కాలమంతా మార్క్స్ ఎంతో ఉద్వేగంగా అనుభవించారు. అక్టోబర్ 23న జరిగిన విచారణ మూలంగా కేసు గొప్ప నూతన మలుపు తిరిగింది. ఈ మలుపును నిందితులకు ఎంతో అనుకూలంగా భావిస్తున్నాం. అందువల్ల మాకు అందరికీ కొంత స్థిమితం దక్కింది. ఈ కేసు సందర్భంగా మార్క్స్ పార్టీ రాత్రింబవళ్ళు ఎలా కృషి చేయవలసి వచ్చిందో నీవు ఊహించగలవు. తల, కాళ్ళు, చేతులు కలిసి ఒక్కటే పని చేయవలసి వచ్చింది. పోలీసుల ఆరోపణలన్నీ అబద్ధాలు. వారు దొంగరాతలు రాశారు, అసత్య ప్రమాణాలు చేశారు, చేయించారు, దొంగ సాక్ష్యాలు తెచ్చారు. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఇవన్నీ సాగించడం తమ పవిత్ర ధర్మమని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఎక్కడెక్కడో విన్నవి, ఆధారాలు చూపలేనివి విషయాలన్నిటినీ కోర్టులో సాక్ష్యంగా చలామణి చేస్తున్నారు. అవన్నీ ఫోర్జరీలు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి విషయానికి ఆధారాలను ఇక్కడి నుండి మేము పంపాలి. అందుకోసం నా భర్త రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని జెన్నీ చెప్పింది. తగిన ఆధారాలతో భూస్వాముల అఫిడవిట్లు సంపాదించాలి. మినిట్స్ రాశారని చెబుతున్నారు. వాటన్నిటినీ అధికారపూర్వకంగా రుజువు చేయాలి. అప్పుడే కోర్టులో ప్రవేశపెట్టిన మినిట్స్ ఫోర్జరీ అని రుజువు చేయగలం. ఇదంతా పోలీసుల కల్పితమని మనం రుజువు చేయగలుగుతాము. అంతేకాదు, అలా తయారు చేసిన నిజమైన సాక్ష్యాలను 6 నుండి 8 కాపీలు తీయాలి. నా భర్త పేరిట వచ్చే ఉత్తర్వులను పోలీసులు తెరిచి చూస్తుంది, కొన్ని కాజేస్తున్నది. ఇదంతా నా భర్తకు, పోలీస్ శాఖకు జరుగుతున్న మహాయుద్ధంగా పరిణమించింది. మొత్తం విప్లవానికి, తుదికి, ఈ నేర విచారణకు జరుగుతున్న తీరుకు అన్నిటికీ మార్క్స్ని బాధ్యునిగా నిందిస్తున్నారు. డబ్బు ఘర్షణకు అవసరమైన అన్ని సాధన సంపత్తులు ఉన్న అధికార శక్తితో తలపెడుతున్న మన ఈ పోరాటం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇంటికి కొన్ని సంచికలు వచ్చి చేరాయి. నమ్మలేని అసత్యాలతో సాగుతున్న విచారణ వార్తలను మోసుకొచ్చాయి. వెంటనే 2 వ్యాపార అడ్రస్లకు కాగితాలు పంపుతున్నాం. మా ఇల్లే ఒక ఆఫీస్ అయింది. 2-3 రాస్తుంటారు. ఇతరులు ఇతర పనుల మీద పరుగులు తీస్తుంటారు. మరికొందరు పైసలు పోగేసే ప్రయత్నంలో తలమునకలవుతారు. మేమిలా తలమునకలవుతుంటే మా చిన్న పిల్లలు ఆనందంగా కేరింతలు కొడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. వారికేం తెలుసు మా బాధలు? ఈ గందరగోళమంతా తండ్రి వారిని గొడవ చేయవద్దని మందలిస్తున్నారు. అబ్బా, ఏమి గందరగోళం అంది జెన్నీ. ఈ విచారణ తతంగాన్ని బహిర్గతపరుస్తూ మార్క్స్ ఒక కరపత్రం రాశారు. అసాధారణ బాధల మధ్య రాశారు ఈ కరపత్రం. దానిని అమెరికాలో ప్రచురించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటి నిండా ఉద్రిక్తత. నా భార్యకు జబ్బు చేసింది. నరాల జ్వరం సోకింది. మందులు కొనేందుకు మా వద్ద డబ్బు లేదు. అందువల్ల డాక్టర్ను పిలవలేదు. గత 8 రోజులుగా మా భోజనం రొట్టె, బంగాళదుంప. ఈరోజు అవన్నా దొరుకుతాయో లేదో అనే సందేహము. ఈ ఆహారం ఈ వ్యాధిగ్రస్తులకు ఎలా తోడ్పడుతుంది అని మార్క్స్ అనుకుంటున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ 1 వరకు సాగింది. అప్పులు వాళ్లకు కొద్ది కొద్దిగా చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారు. ఇక అది సాగలేదు. తుఫాను ముంచెత్తేలా ఉంది. అనేక మంది విప్లవకారులు ఈ బాధలు తట్టుకోలేక జీవితంలో రాసి పడ్డారు. ఈ సంకటపు దారినే నేను సాగిపోవాలి. బూర్జ్వా సమాజం నన్ను డబ్బు చేసే యంత్రంగా చేయలేదు అని మార్క్స్ జెన్నీతో అన్నారు. సరైన పోషణ లేక పిల్లలు మూలన పడ్డారు. ఇంగ్లాండ్ వాతావరణానికి జబ్బు పడ్డారు. తుదికు సంవత్సరం నిండిన మొదటి బిడ్డ 1890 నవంబర్ 19న ప్రాణాలే విడిచాడు. నా ప్రాణం విలవిలంటుంది. నేను పోగొట్టుకున్న మొదటి బిడ్డ వీడు. ఓ, మరిన్ని కష్టాలు, కడల్లో మేము గడపాల్సి ఉంది. వాటిని అంచనా వేయలేను. మేము ఎదుర్కొన్న బాధలతో పోలిస్తే ఏ ఇబ్బంది అయినా నిర్లక్ష్యం చేయగలుగుతాము. అంత గుండె నిబ్బరం చేసుకొని ఉంది జెన్నీ. మొదటి బిడ్డ మరణం మనసు నుండి తొలగనే లేదు. ఆనాటి కన్నీటి చారలు మాయనే లేదు. మరో 7.5కే చిన్న కూతురు కూడా మరణించింది. ఆ తల్లి దుఃఖానికి అవధులు లేవు.
పాపం ఆ పసిది 3 రోజులు మృత్యువుతో పోరాడింది. నేల మీద నడుం వాల్చాము. నికృష్టమైన పేదరికం అనుభవిస్తూ మరణించింది ఆ బిడ్డ. మా జర్మనీ మిత్రులు ఆ సమయంలో మమ్మల్ని ఆదుకునే స్థితిలో లేరు. దడదడలాడే గుండెతో పక్క చివరలో ఉండే ఒక ఫ్రెంచ్ స్నేహితుని వద్దకు వెళ్ళాను. ఆయన మాకు పరిచయస్తుడు. అత్యంత స్నేహభావంతో, సానుభూతితో అతను మాకు 2 పౌండ్లు అందించాడు. దాంతో శవపేటిక కొన్నాము. అదిగో అందులో విశ్రాంతి తీసుకుంటుంది నా బిడ్డ. పుట్టినప్పుడు ఉయ్యాల ఇవ్వలేకపోయాను. తుదికి తుదిగుడు కూడా చాలాసేపటికి సమకూర్చలేకపోయాను అని జెన్నీ తన గుండెలోని బాధను విలవిలా విలిసింది. చిన్న కూతురు మరణించి 3 ఏళ్లు కాలేదు. ఆ బాధ నుండి ఆ దంపతులు ఇంకా పూర్తిగా తేరుకునే లేదు. ఇంతలో ఇంటికంతా వెలుగు ముద్దులు కురిపించే కొడుకు ఎడ్గర్ మరణించాడు. తన చిన్ననాటి స్నేహితుడి పేరు. ఆ మురిపల్లి బిడ్డ క్షయవ్యాధి సోకి బాధపడి మరణించాడు. ఆ బిడ్డ మరణంతో ఇల్లొక అనాదిగా మారింది. ఎడారిగా తయారైంది. అతను ఇంటికి సజీవ శక్తిగా ఉండేవాడు. ఆ కొరతను అభివర్ణించలేను. అనేక ఇక్కట్లు పడ్డాను నేను. కానీ నిజమైన ఇక్కట్లు అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది నాకు అన్నాడు మార్క్స్. ఆ బాధను ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. ఎంగిల్స్తో కలిసి కొంతకాలం గడపడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. జర్మనీలో సంక్షోభం వెనుక పట్టింది. మరింత దీక్షతో కార్మిక వర్గాన్ని సిద్ధాంతపరంగా సాయుధం చేయడం అవసరం. ఈ బాధ్యత మార్క్స్ తీసుకున్నారు. ఆయన్ను పోషించేందుకు తోడేళ్ల వంటి వ్యాపారం వృత్తిగా స్వీకరించాడు ఎంగెల్స్. మార్క్స్ తిరిగి సిద్ధాంత రచనలు ప్రారంభించారు. రాత్రింబవళ్ళు అందిన సమాచారమంతా జీర్ణించుకున్నారు. రాజకీయ అర్థశాస్త్ర విమర్శ గ్రంథం పూర్తి చేశారు. అది ఒకే కాపీ ఉంది. ఎక్కడా పోకుండా ఉండాలంటే ఇన్సూర్ చేయాలి. ఈ దుర్భర దారిద్ర్యంలో సాహిత్యం తమ బిడ్డలే వారికి ఆనందం. వారికి కథలు చెప్పేవారు. జీవితం విడమర్చి వివరించేవారు. వారితో ఆడుకునే పాడుకునేవారు. వారి అభిరుచులను పెంచేవారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. వారే తమ ధనం, తమ ఆస్తి. మార్క్స్ ఎల్లప్పుడూ ఒక మాట అంటుండేవాడు. క్రైస్తవ మతంలోని దుర్మార్గాన్నంతా ఒక్క దానితో క్షమించవచ్చు. అదే పిల్లలను ప్రేమించమని ఆ మతం నేర్పేది మనకు. పిల్లలు మధ్య లేకుండా మార్క్స్ బ్రతకలేడు. వారితో గడిపే కాలం ఆయనకు విశ్రాంతి, ఆయనకు వినోదం. పిల్లలకు నిజం చెప్పాలని, అసత్యాన్ని ద్వేషించమని నేర్పారు జెన్నీ మార్క్స్. వారు స్కూల్లో బహుమతులు పొందేవారు. ఇంగ్లీష్లో వ్యాసాలు రాసేవారు. ఫ్రెంచ్ భాష బాగా మాట్లాడేవారు. జెన్నీకి చిత్రలేఖనం ప్రీతి. ఆమె వేసిన చిత్రాలను ఇంటి నిండా వేలాడుతుండేవి. లారాకు సంగీతం అంటే ఇష్టం. చక్కగా పాడేది. జెన్నీ, లారాల విజయాలతో ఎంతో ఆనందపడిపోయేవారు మార్క్స్. కానీ వారికి ఎంత ప్రయత్నించినా జర్మనీ భాష వంటపట్టలేదు. జెన్నీ ఈ విషయంలో విసుక్కునేది. తండ్రి దగ్గర వారికి చనువెక్కువ. తన మాటలు పట్టించుకోవడం లేదని పిల్లల గురించి వాపోయేది. వారా విషయంలో అభివృద్ధి కావాలని ఆశించేది. టూసీ కథలు చెప్పడంలో తండ్రి నియమించింది. అదంతా చూచి జెన్నీ ఆనందం చెప్పలేనిది. అయితే అనవసరమైన క్రమశిక్షణను అమలు చేయడం ఆమె ఉద్దేశం కాదు. ఉదాహరణకు, ఒక సన్నిహితుని ఇంటికి వెళ్ళింది. అతనికి భార్య లేదు. వారి బిడ్డలు పెరుగుతున్న తీరును ఆమె ఈ విధంగా అభివర్ణించింది. భోజనం దగ్గర వారెలా ఉండేవారో చెప్పింది. బిడ్డలపై ప్రతిక్షణం కన్నేసి ఉంచేవారు. శబ్దం చేయవద్దని సదా హెచ్చరికలు వినబడేవి. వారు సరిగ్గా తినాలి, అంతకన్నా సరిగ్గా మాట్లాడాలి. ఒక్క మంచినీళ్ళు తాగేందుకు మాత్రమే రూల్స్ లేవు అని జెన్నీ అభివర్ణించింది. తల్లి నుండి సంపద రాగానే కొత్త ఇంటికి మారారు. గతంలో లాగా అవసరాలకు తడుముకోనక్కర్లేదు. అలంకరణలకు కూడా కొంత ఖర్చు పెట్టారు. ఇదివరలాగా అద్దెలు వస్తుంటే భయపడాల్సిన పని లేదు. అలా ఇలా చిల్లర ఖర్చులతో గాక అలాంటి వాటితో డబ్బు సద్వినియోగం చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.
పిల్లలు తమ పడక గదులను ఇంచక్కా అలంకరించుకున్నారు. జెన్నీ కూడా తన గదిని చాలా అందంగా అలంకరించుకుంది. అన్నిటినీ మించి ఆ ఇంటి చుట్టూతా బహిరంగంగా ప్రదేశం, ఆరోగ్యకరమైన చోటు, ఇరుగు పొరుగు వారి గొడవ లేదు, ఇంటి చుట్టూతా చక్కని తోట. ఇలా వైవాహిక జీవితంలో మొదటిసారి పట్టిన సౌభాగ్యంగా మురిసిపోయింది జెన్నీ. తన బిడ్డలను ఆరోగ్యకరమైన పరిసరాల్లో చేర్చగలిగిన తృప్తి తన కళ్ళల్లో కనిపించింది. ఈ ఇంటి మూలంగా బాలికలకు ఆహ్లాదకరము, గౌరవప్రదమైన స్థితి ఏర్పడింది. ఇదివరకులాగా తమ ఆంగ్లేయ స్నేహితులను ఆహ్వానించేందుకు వారు భయపడనవసరం లేదు, సిగ్గుపడనవసరం లేదు. ఇంతవరకు వారిని ఒక మిథ్యాస్థితిలో పెంచాము. వారు ఎంతో అభిమానవతులు, మనసులో ఎంతో సున్నితం అని జెన్నీ తన పిల్లల గురించి చెప్పింది. గతంలో జెన్నీ పిల్లల స్నేహితులు వారిని తమ ఇండ్లకు పిలిచేవారు, కానీ వారిని తాము అలా పిలవలేకపోయేవారు. ఆ సిగ్గు మూలంగా వారి ఆహ్వానాలను అసలు మన్నించడమే మానేశారు. కానీ ఇప్పుడు ఆ స్థితి మారింది. వారి స్నేహితులను ఆహ్వానించగలుగుతున్నారు. ఇంతెందుకు, మొన్ననే 50 మందితో పిల్లల స్నేహితులతో ఒక కార్యక్రమం ఇంట్లోనే ఏర్పాటు చేశాము. సమాజం కన్నా భిన్నమైన ఆలోచనలతో పెరుగుతున్నారు జెన్నీ బిడ్డలు. సమాజ భావాలకు, వారిని పెంచుతున్న భావాలకు ఒక అగాధం ఏర్పడుతున్నది. అలాంటి భావాలను నిలుపుకునేందుకు అవసరమైన సొంత సంపద లేనివారు, సంపద ఉంటే బాప్తీసం లేకున్నా, చర్చి మతం పట్టకున్నా సమాజంలో చెలామణి కావచ్చు అని జెన్నీ బాధపడేది. బిడ్డలకు తగినంత సంపద, ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేని మరొక వసతి ఏర్పరచకుండా సమాజం ఆమోదించని భావాలతో వారిని పెంచడం ఎంతవరకు న్యాయమని జెన్నీ తనకు తాను ప్రశ్నించుకునేది. కానీ సామాన్య తల్లికి వచ్చే ఈ భావాలను విప్లవానికి అంకితమైన తల్లి కాబట్టి ఆమె ఎదిరించి నిలబడగలిగింది. సంపదలు కాదు, భావవ్యక్తత అనేది ఏ సంసార జీవితానికైనా ముఖ్యమని తన జీవితాన్ని తన బిడ్డలకు అద్దంగా చూపించింది. లారా వివాహం పాల్తో నిశ్చయించబడినప్పుడు ఆమె ఆనందానికి అంతులేదు. అన్నిటినీ మించి అతి ముఖ్యమైనది పాల్ది చాలా మంచి స్వభావం. ఆయనది ఎంతో దయగల హృదయం. లారా పట్ల అతని అనురాగం అతి గొప్పది. అన్నిటికన్నా అదృష్టంగా భావించదగింది ఏంటంటే వారిద్దరి సూత్రాలు, భావాలు, ముఖ్యంగా మతం పట్ల వారి అభిప్రాయాలు ఒకటే. అందువల్ల లారాకున్న భావాలకు ఆమె జీవితంలో ఎదుర్కోవలసిన ఘర్షణలు, బాధలు తప్పాయి అని జెన్నీ సంబరపడిపోయేది. కుమార్తె ఎలినర్ స్వతంత్రంగా బ్రతకాలని భావించింది. అంతవరకు సరిపోయే బట్టలున్నాయి, ధైర్యంగా మసులుకో, భయం నిన్ను ఆవహించనీయకు అని చెబుతూ ఉత్తరాలు రాసేది జెన్నీ. ఒక సోదరిగా ఉండకపోవచ్చు, కానీ ఎన్ని తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా తల్లి బిడ్డను బిడ్డగానే చూస్తుంది అంటూ జెన్నీ తన ప్రేమను వ్యక్తం చేసింది. ఎంగిల్స్ లండన్లో శాశ్వతంగా ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. మార్క్స్ అనారోగ్యం గురించి ఆందోళన పడుతున్న ఎంగిల్స్ లండన్లోనే ఉంటే ఎంతో బాగుండేదని జెన్నీ పదే పదే అభిప్రాయపడేది. మార్క్స్ విశ్రాంతి లేకుండా పరిశ్రమ చేసేవారు. జెన్నీ ఆయనను నిలవరించగలిగేది కాదు. అలాంటి శక్తి ఎంగిల్స్ ఒక్కరికే ఉందని జెన్నీ అభిప్రాయం. అందుకోసమే ఎంగిల్స్ అలా నిర్ణయించుకున్నారు. జెన్నీ ఎంగిల్స్ కుటుంబానికి ఇల్లు వెతికింది. నిర్ణయించుకున్న ఇంటికి మార్పులు, చేర్పులు చేయించింది. ఇల్లు ఉన్న ప్రదేశం చక్కని చోటు, ప్రశాంతమైన ప్రదేశం. అయితే చూచిన ఇల్లు మార్క్స్ ఉన్న ఇంటికన్నా చిన్నది. తాము పెద్దింట్లో ఉంటూ ఎంగిల్స్కు చిన్న ఇల్లు చూచామనే ఆలోచన జెన్నీకి కలిగి, మాతోనే ఉండండి, మా ఇల్లు చాలా పెద్దది అని ఎంగిల్స్కి చెప్పింది. జెన్నీది అతి సున్నితమైన హృదయం. ఆమెకు ఎంగిల్స్ అంటే అంత అభిమానం. జెన్నీకి సాహిత్యం అంటే చాలా ప్రీతి. ఆమె కళాధారకులారు, కానీ ఆమెకు అందుకు ఉండే సమయం చాలా తక్కువ. తల్లిగా, ఇల్లాలుగా ఉండే బాధ్యతలే కాకుండా నిత్య దారిద్ర్యంతో పోరాటం సాగించేది. వీటన్నిటితో పాటు జెన్నీ అనేక కర్తవ్యాలు నిర్వహించేది. మార్క్స్కు జెన్నీ కార్యదర్శి. మరొక వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగేది కాదు. ఆయన రచనలన్నింటినీ ఆమె కాపీ చేసేది. ప్రచురణకర్తలకు, పత్రిక వారితో ఎంతో ఓర్పుగా సంప్రదింపులు సాగించేది. మార్క్స్ రాయాల్సిన జాబులు, సాగించవలసిన ఉత్తర ప్రత్యుత్తరాలు వేల సంఖ్యలో ఉండేవి. అవన్నీ ఆమె సాగించేది. మార్క్స్ తన భార్యను చూచి గర్వపడేవాడు. రాజకీయ నిర్ణయాల్లో ఆమె సలహాకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవాడు.
సందర్భోచితంగా ప్రవర్తించడంలో ఆమె దిట్ట. అతి విశ్వసనీయురాలు, స్వార్థరహితురాలు. ఆయన రచనలు అన్నీ ఆమె చదివిన తర్వాతే ప్రచురించబడేవి. జెన్నీ గుణవంతురాలు. ప్రవాస జీవిత కాలమంతా కటిక దరిద్రంలో గడుపుతూ ఆమె చూపిన మనోధైర్యం అపూర్వం. మార్క్స్ భావాలను, అభిరుచులను ఆమెలాగా అవగాహన ఎవరూ చేసుకోలేరు. మార్క్స్ రూపొందించే ప్రతి పథకంలోనూ ఆమె భాగస్వామి. మార్క్స్ నిరాశ, నిస్పృహకు లోనైన ఘటనలు ఎన్నో ఉన్నాయి. దారిద్ర్యం ఆమెను శారీరకంగా, మానసికంగా కృంగదీసింది. 7వ పుట్ట పుట్టింది. పుట్టగానే మరణించింది. వరుసగా బిడ్డలు చనిపోవడంతో ఆమె మానసిక వ్యధకు గురైంది. ఎంతో స్థైర్యం గల ఆమె చలించిపోయింది. నాకు ఇదంతా ఆందోళనకరంగా ఉంది. అయినా ఆమెను ఏమనగలను? ఆమె అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అని మార్క్స్ తన స్నేహితులతో చెప్పారు. లండన్లో ప్రజలు అనే పత్రిక ప్రారంభమైంది. మార్క్స్ ఆ పత్రికలో వ్యాసాలు వ్రాయసాగారు. జర్మనీ సమైక్యత ఆనాటి ప్రధాన చర్చనీయాంశం. ఫ్యూడలిజంని రద్దు చేయడం, అంతర్గత చీలికలను అధిగమించడం, ప్రష్యా, ఆస్ట్రేలియా క్రింద నలిగిపోతున్న జర్మనీ ప్రజలకు స్వేచ్ఛనీయడం కోసం జర్మనీ సమైక్యతను మూల సూత్రమని మార్క్స్ రాశారు. దాంతో అన్ని వ్యతిరేక శక్తులు ఏకమయ్యాయి. మార్క్స్పై నింద ప్రచారం సాగించింది. అందుకని కమ్యూనిస్టులపై ఆయన నిందలను ఖండిస్తూ మార్క్స్ ఒక కరపత్రం రాశారు. ఈ నింద వల్ల జెన్నీ కృంగిపోయింది. ఆ నిందలకు ఆయన సమాధానం రాస్తున్నంత కాలం ఆమె ఉద్రిక్తంగా ఉండేది, అలజడి చెందేది. ఆ కరపత్రం అచ్చుకు సిద్ధం చేసేందుకు ఆమె రాత్రి కూడా కృషి చేసేది. అది పూర్తయ్యే నాటికి ఆమె మంచమెక్కింది. ఆ జబ్బు మసూచిగా మారింది. ఆమెకు అప్పటికే 2 సార్లు టీకాలు వేయించారు. టీకాలు వేయించిన అనుభవించిన దారిద్ర్యం ఆమె రోగనిరోధక శక్తిని హరించివేసింది. నిందలు, ఆవేదన ఆమె ధైర్యాన్ని దెబ్బతీశాయి. అందువల్లే టీకాలు వేసినా మసూచి సోకకుండా పోలేదు. వారాల తరబడి ఆమె మంచాన పడి ఉండవలసి వచ్చింది. అంటువ్యాధి నుండి పిల్లలను దూరంగా ఉంచేందుకు వారిని వేరే ఇంటికి పంపాలని నిర్ణయించుకుంది. మార్క్స్కు అది అత్యంత బాధాకరమైన సమయం. వ్యాధి సోకుతుందనే భయం కూడా లేకుండా ఆయన ఆమెకు అహర్నిశలు సేవ చేశారు. మధ్యాహ్నానికే పిల్లలను వేరే ఇంటికి పంపించారు. మసూచి ప్రారంభమైన గంటకు తన బాధ ఎక్కువైంది. ఎంతో బాధపడింది. ముఖమంతా మంటలు, నొప్పి, నిద్రలేదు. నన్ను ఎంతో సున్నితంగా చూస్తున్నారని, కార్ల్ మార్క్స్ చూస్తున్నారని జెన్నీ అన్నది. ఆయనకు ఈ వ్యాధి అంటుకుంటుందేమోనని నాకు విపరీతమైన భయం. అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. స్పర్శ జ్ఞానం కోల్పోతున్నాను. కిటికీ ప్రక్కనే పడుకునేదాన్ని. నవంబర్ శీతల పవనాలు ఈ మంటల నుండి సేద తీరుస్తాయని జెన్నీ ఆశ. ఒకవైపు పొయ్యిలో కనకన మండే నిప్పు. మంటలు చల్లార్చేందుకు నా పదవులపై ఐసు. కాసేపు ఉంచారు. నా చేత జావ తాగించేందుకు మార్క్స్ చాలా ప్రయత్నించారు. నేను మింగలేకపోయేదాన్ని. చివరికి నా కళ్ళు మూతపడ్డాయి. 1 వారం ఆమె బ్రతకడమే కష్టం అనిపించింది. పరిస్థితి తర్వాత కొంచెం మెరుగైంది. ఉన్న పరిస్థితిలో నా భార్య పరిస్థితి మెరుగైందని భావించారు మార్క్స్. కానీ ఆమె కోలుకునేందుకు చాలా కాలం పట్టొచ్చని మార్క్స్ భావించారు. చివరకు నా శరీరమే జయించింది. మార్క్స్ ప్రేమస్పందమైన సేవలు నన్ను రక్షించాయని జెన్నీ అన్నది. ఇప్పటికి లేచి కూర్చోగలుగుతున్నాను. నేను కోలుకుంటున్నాను. నా ముఖం మాత్రం వికృతమైంది. క్రిస్మస్ వరకు పిల్లలు మా వద్దకు రాలేదు. పిల్లలు దగ్గర లేకపోవడం ఎంతో వెలితిగా ఉందన్నది జెన్నీ. తరువాత అందరం కలిసి ఉండడం జరిగింది. అది అనివంచనీయ ఆనందానికి దారితీసింది. నేను పడక నుండి అలా కాస్త లేచి తిరుగుతున్నానో లేదో నా ప్రియమైన మార్క్స్ జబ్బుపడ్డారు. ఆందోళన, బాధ, కష్టాలు ఆయనను వ్యాధిగ్రస్తుని చేశాయి. ఆయన కాలేయ వ్యాధి మొట్టమొదటిసారి మరింత తీవ్రమైంది. కొన్ని వారాల బాధ తర్వాత ఆయన కోలుకున్నారు. ఆయన వ్యాసాలకు ట్రిబ్యూన్ పత్రిక సగం డబ్బే ఇవ్వసాగింది. పుస్తకం నుండి ఆదాయం రాలేదు సరికదా, ఒక ప్రామిసరీ నోటు వెంటనే చెల్లించాల్సి వచ్చింది. అమానుష్యమైన ఈ వ్యాధికి పెట్టిన ఖర్చులు తోడయ్యాయి. గత చలికాలంలో వారి జీవితాలు ఎలా ఉన్నాయో దీన్ని బట్టి మనం ఊహించుకోగలుగుతాం. 1864 సెప్టెంబర్ 28 శ్రామిక జనసభ జరిగింది. దాన్ని అంతర్జాతీయ సంస్థ రూపొందించింది. ఈ సంస్థ నిర్మాణాన్ని జెన్నీకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆమె ఎంతో సాధించినట్లు తృప్తి పొందింది. అప్పుడు ఆయన పొందిన ఆనందాన్ని ఎంగిల్స్ ఇలా వివరించారు.
అంతర్జాతీయ సంస్థ ఏర్పడింది. శ్రామిక వర్గ పోరాటం దేశ దేశాల్లో పురోగమిస్తుంది. ఆ మహాప్రస్థానపు అగ్రభాగాన ఆమె భర్త నడుస్తున్నారు. ఆమె అనేక బాధలు పడింది, ఎన్నో కష్టాలు భరించింది. వాటన్నిటికీ పరిహారం లభించే కాలం ఆసన్నమైంది. మార్క్స్పై వేసిన నిందలన్నీ గాలికి పొట్టులా ఎగిరిపోవడం ఆమె జీవితంలోనే చూడగలిగింది. బూర్జువా సమాజపు అంగనిర్మాణమైన పెట్టుబడి విశ్లేషణ కార్ల్ మార్క్స్ ప్రారంభించారు. తనకు అందుబాటైన ప్రతి పుస్తకం చదివారు. చదివేటప్పుడు, నోట్స్ రాసేటప్పుడు ఆయన విపరీతంగా చుట్టలు తాగేవారు. దరిద్రం మూలంగా తక్కువ రకం పొగాకు కాల్చేవారు. ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసిన వాటిలో ఇదొకటి. ఆయన ఆలోచనల మధ్య తిరిగేవారు, కానీ పెట్టుబడి గ్రంథ రచనల సందర్భంలో అప్పుల కొరకు తిరగడమే ఆయనకు ఒక కార్యక్రమం అయింది. నాకు తగినంత డబ్బు ఉంటే, నా కుటుంబాన్ని ఆదుకోగలిగితే, నా రచన పూర్తయితే ఈనాడు కానీ రేపు కానీ చనిపోయేందుకు నేను వెనుకడుగు వేయను అన్నారు మార్క్స్. పెట్టుబడి రచన గురించి జెన్నీ ఇలా అన్నారు: నిజం, నన్ను నమ్ము, ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో అయినా ఏ పుస్తక రచన సాగి ఉండదు. ఆ సమయంలో ఎదురైన అసంఖ్యాక ఇబ్బందులు, పడిన ఆవేదన, బాధల గురించి నేను ఒక రహస్య కథను రాయగలను. జెన్నీ అతి మంచి గృహిణి. ఆమె అందరి పట్ల ఆదరణ చూపేది. మార్క్స్ గృహంలో విశ్వసించదగ్గ ప్రతి కామ్రేడ్కు ప్రవేశం ఉండేది. నేను, నాలాంటి వారము ఆ ఇంట్లో ఆహ్లాదకరమైన గడిపిన దినాలు మరవరానివి. మార్క్స్ భార్య ఆదరణ నా మీద మరీ ప్రగాఢ ముద్ర వేసింది. ఆమె అందగత్తె, అసాధారణ గుణాల పోగు, కానీ అతి సామరస్యం కలది. అతి ప్రేమ స్పందరాలు, అతి చమత్కారంగా మాట్లాడగలదు. గర్వం లేదు, బెడిసరి ఎరుగదు. మనం ఆమె ముందు ఉన్నప్పుడు మనం మన అమ్మ ముందో, సోదరి ముందో ఉన్నట్లు ఉంటుంది. ఈ మాటను నిస్సంకోచంగా అనగలను. కార్మిక వర్గ ఉద్యమం అంటే ఆమెకు ఎంతో ఉత్సాహం. బూర్జువా వర్గం మీద సాధించిన ఎంత చిన్న విజయమైనా ఆమెకు సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తుంది అని మార్క్స్ స్నేహితులు అన్నారు. మార్క్స్ భార్య ఆయన జీవితాంతం సంపూర్ణత రూపుదాల్చుకున్న సహధర్మచారిణిగా ఉండేది. ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టింది. ఆమెకు గల సమానత్వ, మానవత్వ భావము అలాంటి కుటుంబాల్లో పుట్టిన చాలామందిలో అరదు. సాంఘిక భేదాలు కానీ, వర్గ తేడాలు కానీ ఆమెకు తెలియవు. ఆమె ఎరుగదు. ఆమె తన ఇంటికి వచ్చే కార్మికులను సహితం జమీందారు బిడ్డలలాగానే గౌరవించేది. అన్ని దేశాల కార్మికుల ప్రతినిధులు గౌరవ మర్యాదలు పొందేవారు. ఆమె ప్రేమ స్పందన, ఆతిథ్యం పొందినవారే. ఆమె వారిని అతి ఆత్మ బంధువులాగా సహృదయంతో చూచేది. తన మార్క్స్ను అనుకరించేందుకు ఆమె సర్వం త్యాజించింది. నికృష్టమైన పేదరికంలో బ్రతుకుతున్న అందుకు ఆమె పశ్చాత్తాపపడలేదు. ఆమెకు పేదరికం నరకం కాదు. ఆమె ఆలోచనలు స్పష్టంగా ఉండేవి. ఆమె బుద్ధి చాలా సున్నితమైనది. ఆమె ఉత్తర్వులు సుస్పష్టంగా, సులభమైన శైలిలో ఉండేవి. ఆమె అసాధారణ మేధస్సుకు చిహ్నాలు. నా మీద మార్క్స్ ప్రభావం ఎంత ఉండేదో జెన్నీ ప్రభావం కూడా అంతే ఉండేదని పాలన్నారు. మా అమ్మ నా 3 ఏళ్ల వయసులోనే చనిపోయింది. జెన్నీలో అందమైన, ఉదాత్తమైన, జ్ఞానపరులైన శ్రీమూర్తి కనిపించింది. ఆమె నాకు తోబుట్టులాగా, తల్లిలాగా ఉంటూ ఉండేది అని కార్ల్ మార్క్స్ స్నేహితులు ఎప్పుడూ చెబుతుండేవారు. విప్లవకారులే కాక అనేక మంది శాస్త్రజ్ఞులు, ప్రజాతంత్రవాదులు చాలామంది మార్క్స్ ఇంటికి వచ్చేవారు. వారందరికీ జెన్నీ తన ఇంట హృదయపూర్వక స్వాగతం, ఆతిథ్యం అందించేది. జెన్నీ జబ్బున పడింది. దానినే క్యాన్సర్గా భావించారు. అది నయం కాని వ్యాధి. 1850 వేసవికాలం. ఆమె జబ్బు అంతకంతకు ముదిరిపోతుంది. జూలైలో ఆమెను వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు. తన జబ్బు నయం కాదని ఆమెకు తెలుసు. కొంతకాలం ముందే అక్కడికి వచ్చి ఉంటే కొంత బాధ తగ్గి ఉండేదని ఆమె భావించింది. ఆమె అనారోగ్యం మూలంగా పడిన వేదనలు ఆమెను కృంగదీశాయి. ఆమె ముఖం తెల్లబారి గిడసరిబారింది. కళ్ళ కింద నల్లపు చారలు ఆవరించాయి. ఆమె అసామాన్యమైన శక్తిపరురాలు. ఉన్నత హృదయం ఆమెది. వ్యాధి బాధను దిగమింగుకున్నది జెన్నీ. మీ తల్లి క్షేమం పట్ల నువ్వు ఎంత ఆతృతగా ఉన్నదో నాకు తెలుసు. నేను ఈరోజు కాలకృత్యాలు, సాహిత్యం, ఇతరులపై ఆధారపడుతున్నాను. ఇదే స్థితి ఇదే వరలో వచ్చి ఉంటే అది నా గౌరవానికి భంగంగా పరిగణించేది అని జెన్నీ కుమార్తెకు ఎంగిల్స్ రాశారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె హాస్యము, చతురోక్తులు మాత్రం వదలలేదు.
ఆమె జర్మనీ ఎన్నికల ఫలితాల పట్ల పసిబిడ్డల ఎంత ఆతృత చూపిందో చివరి క్షణం వరకు చిరునవ్వు వెదజల్లింది. మా ఆందోళన తప్పించేందుకు హాస్యాలాడేది. నిజం, మేమంతా బిగదీసుకొని ఉండేవాళ్ళం. ఆమె డాక్టర్తో సహా అందరితోటూ తమాషాలు చేసేది. ఆమె చివరి వరకు చైతన్యంతో ఉంది. ఇక మాట్లాడలేని సమయంలో మార్క్స్ చేతిని తన చేతిలోకి తీసుకొని గుడ్ బై అన్నది. అదే చివరి మాట. తన మరణానికి ముందు తన కర్మకాండలకు ఆర్భాటం చేయొద్దని వాగ్దానం తీసుకుంది. అలాంటి ఆర్భాటపు మనుషులు కాదు మేము అని తన నర్సుతో అన్నది. చివరి రోజుల గురించి జెన్నీ కుమార్తె ఇలా రాసింది. ముందు పెద్ద గదిలో మా అమ్మను పడుకొని ఉంది. వెనక చిన్న రూములో నాన్న జబ్బులో ఉన్నారు. ఇద్దరు జబ్బుతో లేవలేని స్థితిలో ఉన్నారు. జీవితం అంతా కలిసిమెలిసి ఉన్నవారు. ఆ రోజు అలా కలిసి కూర్చోలేకపోయారు. ఆనాటి ఉదయం నాకింకా గుర్తుంది. శక్తినంతా కూడదీసుకొని నాన్న అమ్మ మంచం వద్దకు వచ్చారు. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఆ దృశ్యం, వారి చూపులలో వ్యక్తమైన ప్రేమ, ఆనందం చూస్తుంటే జబ్బుతో కములుతున్న ఆయన ఆమె కంటపడి ప్రాణంతో ఉన్నవారిలా కనిపించలేదు. అప్పుడే నవవసంతంలోకి అడుగు పెడుతున్న ప్రేమికుల్లా, యువ దంపతుల్లా కనిపించారు నాకు. 1881 డిసెంబర్ 2 జెన్నీ చివరి శ్వాస వదిలింది. ఇది మార్క్స్ ఎన్నటికీ ఎదుర్కోలేని దెబ్బ. ఆయన వ్యాధిగ్రస్తుడు గనుక శ్మశానానికి సహితం ఆయనను వెళ్ళనీయలేదు. మీ తల్లి గుణాలని, చేతలని అతి సహజం, నిజం, అందులో కల్మషము, నటన లేదని మార్క్స్ తన కుమార్తెకు ఒక లేఖ రాశారు. కార్మిక వర్గ పాత శ్రేణుల్లో, విప్లవ సోషలిజం శ్రేణుల్లో ఒక అనుభవజ్ఞరాలు రాలిపోయిందని ఎంగిల్స్ అన్నారు. సమాధి వద్ద మాట్లాడారు ఎంగిల్స్ తుది మాటలివి. ఆమె ఎంతటి స్త్రీ! ఆమె అవగాహన అతి నిశితం, ఎంతో విమర్శనాత్మకం. పొరపాటు ఎరగని రాజకీయ చాకచక్యం ఆమెది. ఆమె శక్తి అపారం, ఆమె దీక్ష అంతులేనిది. అలాంటి ఆమె విప్లవోద్యానికి ఏమి చేసిందో ప్రజల దృష్టికి రాలేదు, పత్రికలకు ఎక్కలేదు. ఆమె చేసిందేమిటో ఆమెతో కలిసి పనిచేసిన వారందరికీ తెలుసు. నేను ఆమె వ్యక్తిగత గుణగణాలను గురించి చెప్పనవసరం లేదు. అవన్నీ ఆమె మిత్రులకు తెలుసు. వారి జ్ఞాపకాల నుండి ఏమీ ఆమె ఎప్పటికీ తొలగిపోదు. ఇతరుల సంతోషంలోనే తన ఆనందాన్ని చూసుకున్న స్త్రీ ఎవరైనా ఉన్నారు అనంటే అది జెన్నీ ఒక్కతే. ఆమె విజ్ఞానవంతంగా ఇచ్చే సలహాలు ఇక మాకు ఉండవు. పదే పదే మేము అందుకు విచారించక తప్పదు. ఎవరు ఎరగని సాహసం ఆమెది, ఆత్మగౌరవంతో నిండిన విజ్ఞానం ఆమెది. జెన్నీ మరణంతో ఒక అసాధారణ స్త్రీ అదృశ్యమైంది. మహోన్నత ప్రేమ కావ్యం అంతమైంది. స్త్రీ జాతి ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. విప్లవోద్యం ఒక మణిపూసను చేజార్చుకుంది. కానీ జెన్నీ త్యాగం మనకు వెలుగుబాట. జెన్నీ కార్యక్రమాలు మనసులను ఉత్సాహపరుస్తాయి. విప్లవోద్య విజయంలో ఆమె సజీవమూర్తిగా వర్ధిల్లుతుంది.